హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఫస్ట్ ఇయర్ పీజీ ఎగ్జామ్స్ హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అయితే పీజీ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు మనము ఐడెంటిటీ కార్డ్ కూడా తీసుకెళ్ళాలి. అయితే మనకి వెబ్సైట్లో స్టూడెంట్ ఐడి కార్డ్ అని ఉంటుంది, అది కూడా డౌన్లోడ్ చేసుకొని లామినేషన్ చేసుకోవాలి. అండ్ ఇవాళ మొబైల్లో హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మనం గూగుల్ ఓపెన్ చేయాలి. సెర్చ్ బార్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని టైప్ చేస్తే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ అని వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ అని. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఫస్ట్ కనిపించే వెబ్సైట్ నేను క్లిక్ చేస్తున్నా. వెబ్సైట్ ఓపెన్ కాగానే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జాబ్ మేళా అనేది నిర్వహిస్తున్నారని చెప్పేసి అయితే ఇచ్చారు. మనకి ఇది అవసరం ఉన్న వాళ్ళు వెళ్ళండి, లేకపోతే స్కిప్ చేసేయండి. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఎగ్జామ్ హాల్ టికెట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకు ఫస్ట్ ఇయర్ పీజీ ఎగ్జామ్ హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవ్వట్లేదు. ఒకసారి చూపిస్తా చూడండి. సో ఫస్ట్ ఇయర్ పీజీ వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్ హాల్ టికెట్స్ ఇక్కడ లేవు. అయితే మనం కిందికి స్క్రోల్ చేస్తే 26th జూలై రోజు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఫర్ పీజీ అని చెప్పేసి మనకి ఒక లింక్ అయితే ఇచ్చారు కదా, దాని మీద క్లిక్ చేస్తున్నా. నెట్ కొంచెం స్లో ఉంది. ఇక్కడున్న ఈ లింక్ పై క్లిక్ చేస్తే మనకి అడ్మిషన్ నెంబర్ అండ్ ఇయర్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. అయితే మనం అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసుకొని ఇయర్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే మనకి హాల్ టికెట్ అనేది డిస్ప్లే అవుతుంది. మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. లేదు అంటే మనం బయట నెట్ షాప్లో అయినా సరే డైరెక్ట్ మనం ప్రింట్అవుట్ తీయించుకోవచ్చు. నా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తున్నా, మీరు కూడా మీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోండి. డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి ఇలా హాల్ టికెట్ అయితే వచ్చేస్తుంది. ఇది ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఇప్పుడు మనము ఐడెంటిటీ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఐడి కార్డ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ అడ్మిషన్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే కింద సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ క్లిక్ చేసుకుంటే మన ఐడెంటిటీ కార్డ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన ఐడెంటిటీ కార్డ్ని ప్రింట్అవుట్ తీసుకొని ఎగ్జామ్కి వెళ్ళే ముందు తీసుకెళ్ళాలి. ఐడెంటిటీ కార్డ్ ఉంటేనే ఎగ్జామ్స్కి అలో చేస్తారు కాబట్టి ఐడెంటిటీ కార్డు కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకొని తీసుకెళ్ళండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.